హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. అకేషన్ ఏదైనా కానీ ఇంట్లో ఖచ్చితంగా స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి. ఒకవేళ పిల్లలు ఏదైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలో తక్కువ ఖర్చులో మంచి స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు పంచదార వేసుకుంటున్నానండి. ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నానో సేమ్ అదే కప్తో హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకున్నాను. వేసుకొని పంచదారని కలుపుకుంటూ పంచదార మొత్తం కరిగేలాగా కరిగించుకోవాలి. చూడండి, పంచదార మొత్తం ఇలా కరిగి ఒక మరుగు వస్తూ ఉన్నప్పుడు మనం దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని అయితే వేసుకుంటున్నాను. వేసుకొని కలిపి ఒక 2 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లోనే దీన్ని మరిగించుకోవాలి. ఇలా 2 నిమిషాలు మరిగిన తర్వాత గులాబ్ జాముల పాకంకి ఎలా అయితే వస్తుందో అలా కొంచెం చిక్కగా మనకి చేతికి పట్టుకుంటే స్టిక్కీగా తగిలే వరకు మరిగించుకోవాలండి. మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పాకాన్ని. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యిందండి. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం మనం ఇక్కడ పాల మీద తొక్క అయితే ఉంటుంది కదండి, ఆ తొక్కని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకున్నాను. 1.5 స్పూన్ అయితే ఇక్కడ పంచదార కూడా వేసుకున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బాదాంని కూడా యాడ్ చేసుకున్నాను. మీరు జీడిపప్పు, పిస్తా ఇంకా మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను పాల తొక్క ఫ్రిడ్జ్లోది వేసాను కాబట్టి కొంచెం గట్టిగా ఉంది. అది కొంచెం గట్టిగా ఉన్నదని కొంచెం పాలైతే వేసుకొని దీన్ని కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ లాగా చేసుకున్నాను. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెసిపీకి మెయిన్గా కావాల్సింది బ్రెడ్ అండి, మిల్క్ బ్రెడ్. ఇక్కడ నేను ఒక 8 నుంచి 6 వరకు బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకున్నాను. వాటిని ఇలా రౌండ్గా ఒక మంచి షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఈ చివర్లు ఏవైతే ఉన్నాయో అవి మనం బ్రెడ్ క్రమ్స్ కింద ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అవి అయితే మనకి ఏమీ వేస్ట్ కావండి. వాటిని కూడా బ్రెడ్ క్రమ్స్తో కూడా చాలా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం అన్నీ కూడా అదే విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా అయితే చేసేసుకున్నాను. ఇక్కడ ఒక స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసాను. వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఇలా హోల్స్ ఉన్న ఒక గిన్నెని అయితే పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక 3 బ్రెడ్స్ని అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ చిన్న గిన్నె తీసుకున్నాను కాబట్టి 3 వేసుకున్నానండి. మీరు తీసుకున్న గిన్నె అనేది పెద్దది ఉంటే మీరు ఎన్నైతే తీసుకున్నారో అన్ని బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని సిమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేస్తే మనకి ఒక సైడ్ బాగా హీట్ అవుతాయండి, ఆవిరికి కుక్ అవుతాయి. అప్పుడు ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకొని 2 సైడ్స్ కూడా ఇవి కొంచెం కాలిన తర్వాత ఉడికిన తర్వాత వాటిని తీసేసుకుంటున్నానండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. మీ దగ్గర ఇలాంటి గిన్నె లేకపోతే కుక్కర్లో అడుగుని పెట్టుకునే గిన్నె ఉంటుంది కదండి, ప్లేట్, దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కుక్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఇవి సాఫ్ట్గా వస్తాయి. ఇలా పూరీకరతో ఒత్తుకుంటే మనకి చక్కగా సాఫ్ట్గా వస్తుందండి, నీట్గా. పైన అనేది మనకి అదొక టైప్లో ఉండకుండా రెగ్యులర్గా కాకుండా ఇలా చేసుకోవటం వల్ల మనకి మంచి సాఫ్ట్గా అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఏదైతే ఉందో ఆ స్టఫింగ్ని కొంచెం పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ సైడ్స్కి అయితే కొంచెం వాటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా వేళ్ళతో కొంచెం వాటర్ని అప్లై చేసుకుంటూ దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా చక్కగా చేసేసుకోవచ్చు. అసలు ఫెయిల్ అవుతుందనే ఛాన్సే ఉండదు. మనం ఒకవేళ హీట్ చేయలేదనుకోండి, వాటర్లో పెట్టి ఇలాగా మనం ఇందాక చూపించాను కదా, ఆ ప్రాసెస్ చేయకపోతే ఇవి సరిగ్గా రాకపోవచ్చండి. అంటే మనం తీసుకునే కొన్ని బ్రెడ్స్కి అయితే వస్తాయి, కొన్ని బ్రెడ్స్కి అయితే రావు. అందుకోసం ఆ ప్రాసెస్ని అయితే ఖచ్చితంగా చెయ్యండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను.
ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఫ్లేమ్ అనేది హైలో అస్సలు పెట్టకూడదు. బ్రెడ్ కాబట్టి పైన కలర్ వచ్చేస్తుంది, లోపల కుక్ అవ్వదు. అందుకోసం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక 4 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి టైం పడుతుంది, చక్కగా కుక్ అవుతాయండి. ఒక సైడు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను. టర్న్ చేసుకునేటప్పుడు చూసుకొని నెమ్మదిగా టర్న్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మీకు వీడియోలో అలా కనిపిస్తుంది కానీ మంచి కలర్ అయితే వచ్చిందండి. వీటిని ఇలా బయటకైతే తీసేసుకున్నాను. ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్ అయితే ఉంది కదా, దాంట్లోకి వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని మనం షుగర్ సిరప్ అంతా కూడా పట్టించుకోవాలండి. పట్టించేసి వెంటనే తీసేసుకోవాలి. ఎక్కువసేపు వదిలేస్తే బ్రెడ్ కాబట్టి మనకి నానిపోయి విడిపోతుంది. అస్సలకి ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే తయారైపోతుందండి. చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. పంచదార ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలానే ఒక బ్రెడ్ ప్యాకెట్ కొని తెచ్చుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.